కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేసుకుంటూ మరి వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కవితను టార్గెట్గా చేసుకుంటూ నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ కల్వకుంట్ల కవిత తనదే శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటూ పరస్పర ఆరోపణలకు దిగుతూ ఎట్టగలకైతే వార్తల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న తాజాగా కల్వకుంట్ల కవిత మాత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి ఆ సందర్భంలో ఆ కీలక వ్యాఖ్యలు కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలైతే సృష్టిస్తుంది. తన గురించి వక్రీకరించి మాట్లాడితే లేనిపోని ఆరోపణలు చేస్తే కనుక పుచ్చ లేచిపోతుందంటూ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నటువంటి నిరంజన్ రెడ్డి ఎట్టగలకైతే తనదైన శైలిలో ఒక మీడియా సమావేశం వేదికగా ఆయన కూడా ప్రతిస్పందించారు. నీ వల్లే కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి గతి పట్టిందంటూ తనదైన శైలిలో హాట్ కామెంట్లు చేశారు. కేసీఆర్ ఓటమికి బీఆర్ఎస్ ఓటమికి ప్రధానంగా కవితే కారణమంటూ చెప్పకనే ఆయన చెప్పినటువంటి ఈ పరిణామ క్రమంలో ఎట్టగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా కవిత వర్సెస్ నిరంజన్ రెడ్డి అన్న చందంగా మారిపోయింది. మొన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం ఒకవైపు కవిత, ఇంకోవైపు మంత్రి హోదాలో నిరంజన్ రెడ్డి తనదైన శైలిలో కళ్య తిరుగుతూ ముందుకు సాగే ప్రయత్నం చేశారు. లిక్కర్ కేసు కాస్త కల్వకుంట్ల కవిత మెడకు చుట్టుకోవడంతో జైలు పాలై ఇటీవల కాలంలో బయటకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఏకంగా కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అయితే వేటు వేసింది. ఈ క్రమంలో అప్పటి నుంచి కవిత బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నేతలను ఉద్దేశించి వాళ్ళు దఫాలుగా టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. జాగృతి జనం బాట పేరుతో ఇటీవల కాలం నుంచి గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత ప్రజల్లోకి వెళ్ళి పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో 2 రోజులు చెప్పిన పర్యటన చేసుకుంటూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేస్తూ అదే సందర్భంలో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులను టార్గెట్గా చేసుకుంటూ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తనపై కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నిరంజన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ వనపర్తి వేదిక ద్వారా ఎట్టకేలకైతే కౌంటర్ వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హాట్ కామెంట్లతో మరోసారి కల్వకుంట్ల కవిత వార్తల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తన వ్యక్తిగత విషయాల గురించి మరోమారు ప్రస్తావిస్తే గనక నిరంజన్ రెడ్డి పుచ్చ లేచిపోతుందంటూ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట్టు ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా ఎవరైనా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా? భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంత ఉండాలి కదా భూదాహానికి ధనదాహానికి. దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటారులే అనుకుంటున్నాం. ఊరుకునేది లేదు ఇక ముందు నుండి. మీరు చేసిన అన్యాయాలను చూస్తుంటే కింద చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చనే లేదు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డి కూడా ప్రతి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వనపర్తిలో అవినీతి రాజ్యమేలేటటువంటి ఆ పరిణామ క్రమంలో అసలు సూత్రధారి పాత్రధారి నిరంజన్ రెడ్డి అంటూ కూడా తనదైన శైలిలో కవిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి ఆజ్యం వేసే విధంగా భూదాహం ధనదాహం ఏంటి నిరంజన్ రెడ్డి అంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం కూడా చేశారు. 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి నిరంజన్ రెడ్డి అవినీతి పరాకాష్ట అంటూ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డి కూడా తనదైన శైలిలో ప్రతిస్పందించారు. నా వ్యవసాయ క్షేత్రంలో నేను ఫామ్ హౌస్ కట్టుకుంటే నీకు వచ్చినటువంటి
తలనొప్పి ఏంటంటే కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేసీఆర్ సైతం ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌస్ నిర్మించుకొని ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి వారందరూ కూడా ప్రశ్నించే అవకాశం ఉందా అంటూ కూడా ఆయన తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నా వ్యవసాయ క్షేత్రంలో నాకున్నటువంటి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ వ్యవసాయ భూముల మాత్రమే తాను వ్యవసాయ క్షేత్రం కట్టుకుంటే కవితకేంటి నొప్పి అంటూ కూడా తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో నీకు నగర శివార్లో ఒక ప్రాంతంలో నీకు ఫామ్ హౌస్ ఎందుకు అనేటటువంటి విభిన్న అభిప్రాయం అయితే ఆయన మరోసారి వెలిపించే ప్రయత్నం చేశారు. అంటే మీకు వ్యవసాయ క్షేత్రాలు ఉండొచ్చు, ఫామ్ హౌస్లు ఉండొచ్చు, కానీ మాకు ఉండకూడదు అంటూ ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. దేవుని మాన్యాలు మింగడం ఏంటి, భూ బకాసుని అవతారం ఎత్తి భూదాహం ధనదాహంతో పదవి ఉన్నటువంటి ఆ పరిణామ క్రమంలో పదవి ఉన్నంత కాలం మింగే ప్రయత్నం చేశారు, దోచుకునే ప్రయత్నం చేశారంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలను నిరంజన్ రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు. నీ వల్లే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చతికిల పడిపోయారు, బీఆర్ఎస్ పార్టీ ఓటమిగానికి గత అసెంబ్లీ ఎన్నికల వేళ కవితనే ప్రధాన కారణం అని కూడా ఆయన దుయ్యబట్టే ప్రయత్నం చేశారు. లిక్కర్ దానిగా పేరొందిన కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో A1గా ఉండి జైలు పాలయ్యి శిక్ష అనుభవించి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎటకేలకైతే వేటు వేసినటువంటి ఈ పరిణామ కాలంలో జాగృతిని అడ్డం పెట్టుకుని జాగృత పేరిట జనం బాట పేరిట ప్రజల్లోకి వెళ్ళి తన పనులు చేసుకోవాల్సింది పోయి తమను టార్గెట్ చేయడం ఏంటంటే కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో ఒకవైపు కల్వకుంట్ల కవిత, ఇంకోవైపు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్న చందగా మారిపోయింది ఈ రాష్ట్రంలో. కల్వకుంట్ల కవిత వర్సెస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్న చందగా మారిపోయింది పరిస్థితి. రోజు రోజుకు ఇద్దరి మధ్య వివాదం అయితే తారస్థాయికి చేరబోతుంది. పరస్పర ఆరోపణలతో వార్తలకు ఎక్కుతున్నటువంటి కల్వకుంట్ల కవిత, నిరంజన్ రెడ్డి ఇద్దరి మధ్య వస్తున్నటువంటి పరస్పర ఆరోపణలు, ఘాటైన వ్యాఖ్యలతో ఎట్టకేలకైతే రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నారని చెప్పొచ్చు వారిద్దరు. డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం అనేది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 45 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నీవేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనమైతే అన్నట్లు, ఎవరికి బోనమే తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు, అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టింది? మేము అన్న మాటల ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం, ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని, TV9 లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా, ఇచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, వచ్చింది. మీకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్, ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు అయినా కదా అయినాయి. మళ్ళీ ఇన్నైనాక ఎట్లేరమ్మా వేయాలి కదా అని దండం పెడితే మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది. మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు. లేదమ్మా పడరాక పెట్టిన కేసు, మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అనే ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. వాళ్ళు వెళ్ళగక్కి మళ్ళీ ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని నన్ను అడిగారు. వారు చేసినటువంటి అవినీతి బండారాన్ని, ఆ భాగవతాన్ని సైతం ఇరువురు కూడా బయటపెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారనేటటువంటి వాదన తెలంగాణ రాష్ట్రంలో ఒకంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాండాకు వెళ్ళిన తనకు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలంతా కూడా కేసీఆర్ కూతురు సారా అమ్ముకుంటే తప్పులేదు కానీ మేము సారా కాసి జీవనోపాధి పొందితే తప్ప అంటూ కూడా తనను ప్రశ్నించారని నిరంజన్ రెడ్డి ఆయన ఈసారి మాత్రం ఆ విషయాన్ని అంతా బయటపెట్టే ప్రయత్నం కూడా చేశారు. లిక్కర్ రానిగా పేరొందినటువంటి కల్వకుంట్ల కవిత
మాజీ ఎంపీగా పనిచేశారు నిజామాబాద్ జిల్లాలో. అదే సందర్భంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఆమె కొనసాగినటువంటి నేపథ్యంలో ఒక జిల్లాకు మాత్రమే పరిమితమైనటువంటి కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ రాష్ట్ర విషయాలకు సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించి లేవనెత్తే అర్హత కవితకు ఉందా అంటూ కూడా నిరంజన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ప్రతిస్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకోసారి తన గురించి మాట్లాడితే తన వ్యక్తిగత విషయాలు కానీ రాజకీయ అంశాలకు సంబంధించి నిరంజన్ రెడ్డి గలం వినిపిస్తే కనుక పుచ్చ లేచిపోతుందంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాజకీయ ప్రకంపనలు అయితే ఆ వ్యాఖ్యలు సృష్టించినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి నిరంజన్ రెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి మరి ఆ కవిత కౌంటర్ని తిప్పికొచ్చే ప్రయత్నం చేస్తూనే ప్రతి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కల్వకుంట్ల కవిత, మరోవైపు నిరంజన్ రెడ్డి అన్న చందగా మారిపోయింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వారి పాలనా కాలంలో ఎవరంతా తిన్నారో ఎవరంతా చేశారనేది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రస్తుతం అయితే హార్ట్గా కామెంట్ చేస్తున్నటువంటి ఈ పరిణామక్రమంలో తెలంగాణ సభ్య సమాజం మాత్రం ఒకంత ఆశ్చర్యానికి అయితే లోనవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.